హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఎమ్మీ స్పెషల్ రెసిపీ గోంగూర పచ్చి రొయ్యల కూర. ఈ కూర తయారు చేసే విధానం: శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక కట్ట, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 3, పసుపు, ఉప్పు, కారం. తరువాత పొయ్యి మీద బాణలి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసుకొని గరిటెతో తిప్పుకొని గోంగూరకి పసుపు, ఉప్పు, కారం పట్టే విధంగా మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ఆగిలి వేసుకుంచుకొని 1/2 కేజీ రొయ్యలు తీసుకొని 4 స్పూన్స్ నూనె వేసుకొని వేగనివ్వాలి. ఆగిలి వేసిన రొయ్యల్లో ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం వేసాం కాబట్టి అవి అవసరం లేదు. నెక్స్ట్ గోంగూర ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి గరిటెతో. రొయ్యలలో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసుకొని 10 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తరువాత గోంగూర ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఆ కూరని గరిటె పెట్టుకుని బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత ఈ రొయ్యల్ని గోంగూరలో వేసి బాగా కలుపుకొని 20 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. వేరే పొయ్యి మీద ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుని రొయ్యల కూరలో కలుపుకోవాలి. ఒకసారి కూర మొత్తం కలిసే విధంగా గరిటెతో తిప్పుకొని కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. ఈ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.